మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా పేదవాడంటే చులకన భావం లేకుండా మీకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక పెన్షన్ వల్ల మీ అందరిలో ఒక భద్రత కల్పించాం. అభివృద్ధి ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాం. ఇంకో పక్కన మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే సూపర్ 6 చెప్పాను. నా జీవితంలో నేను కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు, కానీ ఆ రోజు నేను హామీ ఇచ్చినప్పుడు అనిపించింది చేయగలుగుతామా అనిపించింది. కానీ నాకు మీ మీద అభిమానంతో చేయాలి తప్పదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. వచ్చిన వెంటనే పింఛన్లు ఇచ్చాం, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున మీకు అందించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ జూన్ వస్తుంది. జూన్లో మీ పిల్లలు స్కూలుకు పోయే రోజున తల్లుల అకౌంట్లో టెన్షన్గా డబ్బులు వేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్త్రీ శక్తి సూపర్ హిట్ అయింది. మొన్నటి వరకు మా ఆడబిడ్డలు బయట పోవాలంటే ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా పుణ్యక్షేత్రాలు కావచ్చు, అమ్మగారింటికి కావచ్చు, కూతుర్ని చూడాలన్నా కావచ్చు, ఉద్యోగానికి పోవాలన్నా దర్జాగా పోయే ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు వంట చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి. యుద్ధం వచ్చింది, వంట గ్యాస్ కొరత వస్తూ ఉంది. అయినా ఎక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు మీరు చూస్తే 3 ఒరిజినల్గా దీపం కింద ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీ దగ్గర ప్రాంతాల్లో పైపులో కానీ గ్యాస్ వస్తే పిఎన్జి తీసుకోమంటున్నాను. దానికి కూడా 2 నెలలకు ఒకసారి 200 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. అంటే మొత్తం కలిసి 400 వేస్తాం. అంటే సంవత్సరానికి 2,400 రూపాయలు ఎవరైనా పైప్డ్ గ్యాస్లో తీసుకుంటే మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానివల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి, మనకు సులభం అవుతుంది. అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కింద మొన్నే మీ అకౌంట్లో డబ్బులు వేశాను. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడే నేను మైక్రో ఇరిగేషన్ చూశాను. ఇలాంటి ఉదయగిరి ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు, ఈ చెరువుకు నీళ్లు ఇవ్వడమే కాదు, ఈ సంవత్సరం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఆ తర్వాత ఉదయగిరి ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు ఆలోచిస్తే పోలవరం 72% పనులు పూర్తి చేశాం. ఒక విధ్వంస పాలన వస్తే ఎట్లుంటుందంటే, నా మీద కోపంతో పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు, డయాఫామ్లు కూల్చేశాడు. 440 కోట్లతో పూర్తి చేశాం. తిరిగి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పని కూడా పూర్తి చేసి నిన్నే కేంద్రం 1300 కోట్లు మళ్ళా ఇచ్చారు. రేపు గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనివల్ల కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయి. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకొస్తాం. ఇంకా పైకి నల్లమల సాగర్ తీసుకొస్తే ఇంకా మీ ఉదయగిరి కూడా
సమస్య ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అటు శ్రీశైలం ఉంటుంది, ఇటు పోలవరం నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పక్క సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ఇస్తున్నాం, ఇంకో పక్క ఈరోజే ఇంకో కార్యక్రమాన్ని కూడా మా చేనేత కార్మికులకు అనౌన్స్ చేస్తాను. ఇంకో పక్క మీరు చూస్తే అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ఏ విధంగా అయితే జన్మభూమి స్ఫూర్తి తీసుకున్నారో అదే యాంగిల్లో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఈరోజు నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను, చాలా కుటుంబాలకు ఉపయోగపడతా ఉంది. అయినప్పటికీ కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, పేదవాడి జీవన ప్రమాణాలు పెరగడం లేదు. అందుకే నేను ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం ఆలోచించాం, అదే P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. అంటే డబ్బులుండే వాళ్ళు డబ్బులు లేని వారికి సహాయం చేయడం సామాజిక బాధ్యత. మొన్న తిరుపతిలోనే మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్గదర్శి బంగారు కుటుంబం అంటే MBK. పైనుండే 10%, కింద నుండే 20% దత్తత తీసుకోవాలి. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వ్యాపారాలు చేస్తున్నాడు, 10 రూపాయలు సంపాదించాడు, ట్రస్ట్ పెట్టాడు, ట్రస్ట్ ద్వారా పనులు చేస్తున్నాడు. నేను తీసుకున్న వినూత్నమైన కార్యక్రమం ఇంకొక స్టెప్ ముందుకెళ్తున్నాం. ఊరికి కావలసిన పనులు చేయడం కాదు, కుటుంబానికి కావలసిన పనులు, కుటుంబాన్ని బాగు చేసే విధానం నేర్పించడమే కాకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శకులకు అప్పచెప్తున్నా. నిన్నే అదాని వస్తే 25,000 కుటుంబాలని దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక సంవత్సరం కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే చదివించి, వాళ్ళ ఆస్తుల వల్ల ఆదాయం పెంచాలంటే పెంచి, అందరితో సమానంగా ఆర్థిక అసమానతను తగ్గించి పేదవాడు కూడా ఆనందంగా బతకడానికి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చేదానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం